చాలా మంది కేవలం వాక్యం చదువుతారు, కానీ వాక్యము ధ్యానించాలి. వాక్యము ధ్యానించినప్పుడు వాక్యం ఎక్కడుంటుందంటే మన హృదయంలో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యము చదివేవారు బలవంతులు అవుతారు, కానీ వాక్యం ధ్యానించేవారు జయించేవారు అవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చదివేవారు ఏమవుతారు? బలవంతులు అవుతే వాక్యము ధ్యానించేవారు జయించేవారు అవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బలంగా ఉండి ప్రయోజనం లేదు. నువ్వు బలంగా ఉండి అలా ఆగిపోవడం ప్రయోజనం లేదు. కానీ నువ్వు బలంగా ఉండి ఏం చేయాలి తెలుసా? జయించేటువంటి స్థితిలోకి రావాలి. జయించే స్థితిలోకి నువ్వు రావాలంటే వాక్యం నువ్వు ధ్యానించాలి, వాక్యం నువ్వు కలిగి ఉండాలి, వాక్యంతో నింపుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఒకటి కోరుకుంటాను, ఏంటో తెలుసా? ప్రభువా, వీరు ఖాళీ కుండల్లాగా వస్తున్నారు. ఏ కుండల్లాగా? ఖాళీ కుండల్లాగా వస్తున్నారు. ప్రభువా, నీ వాక్యంతో వారిని నింపుతున్నాను. నువ్వు నల్ల దగ్గరికి వెళ్తావు ఖాళీ కుండ పట్టుకొని. దేనికోసం వెళ్తావు? దేనికోసం వెళ్తావు? ఆ కుండ నిండా కూడా నీళ్లు నింపుకొని రావాలనే ఉద్దేశంతో వెళ్తావు. పొరపాటు నువ్వు నల్ల దగ్గరికి పోవాలి, కరెంటు పోయింది, నీళ్ళు రావట్లేదు. ఆ ఒట్టి కుండ చేతిలో పట్టుకొని వచ్చినప్పుడు ఎంత నిరాశ ఉంటుందండి. ఈరోజు వాక్యముతో నీ హృదయం నింపబడకుండా నువ్వు వెళ్ళిపోతే, లేక ఇంటికి వెళ్ళిపోతే కూడా దేవుడు కూడా అంతే బాధపడతాడు. నీకు బాధ ఉంటుందో లేదో కానీ దేవుడు మాత్రం బాధపడతాడు. నీ హృదయం నిండా అవకాశం దొరికినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు, ఇలాగో దేవుడి మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధనలో ఉంటున్నప్పుడు నీ హృదయం నిండా కూడా దేనితో నింపబడాలి? దేవుడి వాక్యంతో నింపుకోవాలి. ఒక మాట చెప్పండి వాడిని చివరిగా, ఏ హృదయంలోనైతే దేవుని వాక్యం ఉంటుందో, ఏ హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారిని అపవాది ఎప్పుడు కూడా టచ్ చేయలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు టచ్ చేయలేడు? దేవుని వాక్యం ఉన్నటువంటి వారిని అపవాది టచ్ చేయలేడు. ఎందుకంటే ఈ హృదయంలో ఏముంది తెలుసా? చెప్పండి, ఏముందండి? దేవుడి వాక్యం. ఇప్పుడు చెప్పండి, దేవుడు వాక్యం అంటే ఒకటి భయం. వాడి అపవాదికి దేవుని వాక్యం అంటే భయం. అందుకే యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తున్న సమయంలో అపవాదికి ఏం చెప్పాడు తెలుసా? ఒకడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతికించబడతాడనే మాట రాయబడ్డ సంగతి ఓ అపవాది సాతాను నీకు తెలియదా? వాక్యంతోనే చంపలు వాయించేశాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అపవాది యేసునామమున వెళ్ళిపో, శోధిస్తున్నావు సాతాను అంటే అపవాది వెళ్ళిపోయాడు. దేవుడు నన్ను గమనించండి. వాడంట ఆలయ శిఖరంలో నీకు తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ కూడా నేను నీకు ఇస్తానంటే, ఈ రాజ్యం అంతా నా తండ్రిది కాదా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు ఎన్నో ఆకర్షించాడు. ఏమంటారా? ఈరోజు నీ హృదయంలో దేవుడు వాక్యం ఉంటే అపవాదిని ఓడించగలుగుతావు, అపవాదిని ఎదిరించగలుగుతావు. ఈరోజు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా? ఎందుకు నువ్వు జయించలేకపోతున్నావు తెలుసా? ఎందుకు నువ్వు వెనుదిరిగిపోతున్నావు తెలుసా? నీ అంతరంగంలో దేవుడి వాక్యం లేదు, నీ హృదయంలో దేవుడి వాక్యం లేదు. ఎప్పుడైతే నీ హృదయం నిండా దేవుడి వాక్యం ఉంటుందో అపవాది భయపడిపోతాడండి. మీకు సంగతి తెలుసా? నేను పెద్ద మంగళారంలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన లింగయ్య అని వాళ్ళ భార్యను కిరోసిన్ పోసి అడ్డుపెట్టి చంపేశాడు. ఆయన ఇట్లాగా చర్చ అయిపోయిన తర్వాత అందరి ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే 3 ఆడపిల్లలు వచ్చి ఏడ్చుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నారు. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అంటే శుక్రవారం రోజు వాళ్ళ మమ్మీ చనిపోయింది. అయ్యో ఎలా చనిపోయిందమ్మా మొన్న ఒక మాట చెప్పలేదు అని చెప్పారంటే, చాలా మంది స్త్రీలు ఏమన్నారంటే, సరే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దామంటే, చర్చ అయిపోగానే ఆ పిల్లలు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆయన షాలు కప్పుకొని మూల కూర్చున్నాడు.
నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన కళ్ళన్నీ కూడా రెండుగైపోయాయి. వాళ్ళు ముందే చెప్పారు నాకు, ఏమని తెలుసా, సార్ కొంచెం మా ఇంటి వాతావరణం మంచిగా ఉంది సార్, మనం వెంటనే ప్రార్థన చేసి వచ్చేద్దాం సార్ అని చెప్పన్నారు. నేను ఎంత బాగలేకపోయినా కూడా ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళగానే కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి. నేను ప్రార్థన చేస్తుంటే పట్ట 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 వాళ్ళు పళ్ళు దొరుకుతుంటూ ఇలా మీసా ముడి కడుతున్నాడు. నేను చూడలేదు కానీ నాతో వచ్చిన స్త్రీలు చూశారు, అయ్యగారు ఆయన నీ మీద పళ్ళు కొరికి మీసాలు ఒడిగట్టాడు, నీకేమన్నా అయితే కాదు, నువ్వు ఇమ్మీడియట్ గా నువ్వు చేరాలి, వెళ్ళిపో సార్, నువ్వు ఎవరి ఇంట్లో తినదు సార్, నువ్వు వెళ్ళిపో ప్లీజ్, మీకు ఆల్మొక్తం సార్, వెళ్ళిపో. ఒక ఆమె థమ్స్అప్ చేస్తే అది కూడా తాగలేకుండా నువ్వు వెళ్ళిపో సార్ అని చెప్పేసాను. నేను లాస్ట్కి వచ్చేటప్పుడు ఒకటే నాకు చెప్పాను, అయ్యా నువ్వు చాలా అన్యాయం చేశావు, నువ్వు చాలా అన్యాయం చేశావు, ఖచ్చితంగా తీర్పు ఉంటుందని చెప్పి ఆ మాట చెప్పి వచ్చేసిన తర్వాత నా కాలు మొక్కడానికి వచ్చారు, నువ్వు వెళ్ళిపోసారంటే నేను ఒకటి చెప్పాను, నీకు ఎవరికైనా మీకు దయ ఉంటే నేను చర్చిలో కూర్చుంటే నాకు అన్నం తీసుకొచ్చేయండి, ఇక్కడ భోజనం చేస్తా. అక్కడే కూర్చున్నాను, భోజనం చేసినాను, చర్చిలో పడుకున్నాను. ఆ సాయంత్రం మళ్ళా ఆ ఊరిలో ప్రార్థన పెట్టాను. ఆ ఊరిలో ప్రార్థన పెట్టి ఎవరో శ్రద్ధను వచ్చి చర్చిలో పడుకుంటే అందరి మీద జీడి పడిందండి, పొక్కులు వచ్చాయి. ఆ రాత్రి అందరికి నూనె రాసి ప్రార్థన చేసినాక విత్ ఇన్ 2 hours లో అందరికీ మళ్ళా స్వస్థ అయిపోయింది, అందరూ బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను చివరిగా ఉదయం నిద్ర లేచి వెళ్ళిపోతున్న సమయంలో ఆ స్త్రీలు ఎదుర్కొచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ ఊర్లో పెద్ద మంత్రగాడు సార్ అయినా అని చెప్పాను. ఈ ఊర్లో పెద్ద మంత్రగాడు భయంకరమైన చాతబడులు చేసేటువంటి వ్యక్తి అని చెప్పాను. నాతో పడుకున్నటువంటి పిల్లలకు హాని జరిగింది కానీ నాకు మాత్రము ఏ చిన్న ముళ్ళు లాంటి గాయం కూడా నాకు తరలేదు. కారణం ఏంటి చెప్పండి, కారణం ఏంటి? దేవుని వాక్యముతో నింపబడి ఉన్నాము. దేవుని వాక్యముతో నింపబడి ఉన్నాము కాబట్టి దేవుని బిడ్డలారా, నరనరాల్లో దేవుని వాక్యం విడిపోయింది, రక్తంలో, రక్తపు అణువులో, రక్తపు పరమాణువులో కూడా దేవుని వాక్యం విడిపోయింది కనుక ఏ మంత్రశక్తి కూడా మన మీద పనిచేయలేదండి. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఈరోజు ఎందుకు నీలో పని చేస్తున్నాయి తెలుసా? దేవుని వాక్యం నీలో విడిపోలేదు. దేవుని వాక్యం నీ రక్తంలో విడిపోవాలి. నీ రక్తపు అణువులో, పరమాణువులో సైతము కూడా దేవుని వాక్యం విడిపోతే ఏ శక్తి, ఏ వ్యక్తి కూడా నేను ఏం చేయలేదండి. అంత బలమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. పిల్లరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నడుము లోతు అనుభవం ఏమి సూచిస్తుందంటే వాక్యములో ఎదగాలి, వాక్యములు ఎదగాలి, వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యాన్ని నింపుకోవాలి. వాక్యముతో నింపబడినటువంటి ప్రజలు దీవించబడతారండి, ఆశ్రయించబడతారు. దేవుని బిడ్డని గమనించండి. ఈరోజు చాలా మంది అలా వింటున్నారు, అలా విడిచిపెడుతున్నారు. ఒక చెవుతో వింటున్నారు, ఒక చెవుతో విడిచిపెడుతున్నారు. పోయిన వారం ఏం వాక్యం చెప్పారంటే గుర్తు మరలా తిరిగి చెప్పలేకపోతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరలా మీరు ధ్యానించండి. ఈ అనుభవం ఏంటి? ఈ అనుభవంలో నేను ఉన్నానా లేదా? ఈ అనుభవం నాకు ఏమి పాఠం నేర్పిస్తుంది? ఈ అనుభవం ద్వారా నా జీవితం ఎలా మార్చబడుతుంది? ఇంటికి వెళ్ళక ధ్యానించండి. దేవుని గమనించండి. మొదటి అనుభవం ఏం నేర్చుకున్నాం? మారు మనసు అనుభవం. రెండో అనుభవం ఏమి నేర్చుకున్నాం? మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు. మూడో అనుభవం ఏం నేర్చుకున్నాం? నడుములోతు అనుభవం ఏం సూచిస్తుందంటే వాక్య అనుభవం మనం కలిగే వారుగా ఉన్నారు. ఓ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇది నాలో వాక్య అనుభవంలోనికి రావాలని పాస్టర్ మీరు బాగా బోధిస్తున్నారు, మంచిదే. కానీ కొంతమంది కొంచెం వాక్యం తెలిస్తే పాస్టర్లకే ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరికి తెలిసినట్టు ఫీల్ అవుతున్నారో తెలుసా? మాకు కూడా వాక్యం తెలిసినట్టు ఫీల్ అవుతున్నారు.
నీకు కూడా వాక్యం తెలిసినట్టు నువ్వు ఫీల్ అయితే పర్వాలేదు, కానీ పాస్టర్కి ఏమో తెలియదు అన్నట్టుగా ఫీల్ అయితే మాత్రం కొంచెం బాధకరంగా ఉంటుంది. నీకు వాక్యం జ్ఞానం వస్తే, వాక్యం తెలిస్తే, వాక్యం అర్థమైతే, ఒకవేళ వాక్యం ద్వారా నువ్వు దీవించబడితే నలుగురికి వాక్యం చెప్పు, 10 మందికి వాక్యం చెప్పు, 100 మందికి వాక్యం చెప్పి వారిని ప్రభు వైపు ఆకర్షించే విధానంలో నువ్వు పని కలిగి ఉండాలి. కానీ పాస్టర్లకు ప్రశ్నలు వేసి టైం పాస్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని బిడ్డను గమనించండి, దేవుడు నీకు వాక్యం ఇచ్చింది ఇతరులను క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఇతరులను ప్రశ్నించడానికి కాదు. దేవుడు నీకు వాక్యం ఇచ్చింది ఎందుకో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఇతరులను కూడా దేవుని యొక్క వాక్యంలోనికి లేక దేవుని యొక్క సన్నిధిలో నడిపించడానికి దేవుడు వాక్యాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని బిడ్డగా అసలు ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటిగా నువ్వు మారు మనసు పొంది ఉండాలి. రెండోదిగా మోకాళ్ళ ప్రార్థన నీకు ఎంతో ఆశీర్వాదకరం. మూడవదిగా వాక్య అనుభవం అనేది చాలా అవసరం. ఈరోజు అలా వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ నేను వాక్యం లేదు. వాక్యాన్ని నింపుకోవడం, వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది, వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది, వాక్యము ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో వాక్యము అనువనువున నీకు తోడుగా ఉండి నువ్వు పరలోకం వెళ్ళేదాకా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే దేవుడి వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి విధమైనటువంటి కృప ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. కళ్ళు వచ్చండి, మోకరించండి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను.